మరి ఉద్దానం అనే ప్రాంతాన్ని గుర్తు చేసుకోగలనే కిడ్నీ సమస్యలు గుర్తుకొస్తూ ఉంటుంది. కిడ్నీ సమస్యతో బాధపడేవారు గుర్తుకొస్తూ ఉంటారు. ప్రతి ఊర్లో చాలా మటుకు చాలామంది పేషెంట్లు కిడ్నీతో బాధపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మనతో ఉన్నారు ఒకరు, వారిని అడుగుదాం, వారిని పరిచయం చేసుకుని ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? నా పేరు మరిపట్టి తులసిదాస్. తులసిదాస్ గారు. తులసిదాస్. ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు సార్. ఇది వచ్చిన దగ్గర నుండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కిడ్నీ సమస్య వచ్చి? 6 years అయింది సార్. 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. డయాలసిస్ చేసుకుంటూ 6 సంవత్సరాలు అయింది. డయాలసిస్ 6 సంవత్సరాలు అవుతుంది. డయాలసిస్ నుంచి 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఏంటి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు? గత ప్రభుత్వంలో తక్కువ వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి బాగా ఉంది. 10,000 పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది? గత ప్రభుత్వం 2,500 3,500 చేసింది. అంత అక్కడ అయిపోయింది. అక్కడ నుండి మన జగన్ అన్న వచ్చి 10,000 చేశారు మన పెన్షన్. డయాలసిస్ ఫ్రీగా అవుతుంది. ఇంకోటి మందులు కూడా. బయట అయితే ఎంత అవుతుంది డయాలసిస్కి? బయట ఇంచుమించు ఒక్కొక్క డయాలసిస్ 5,000 8,000 అలాగ అవుద్దండి. ఒక డయాలసిస్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫ్రీ ప్రభుత్వం. వారంలో ఎన్నిసార్లు చేయించుకుంటారు మీరు? నేను 2 సార్లు చేయించుకుంటాను. 2 times చేయించుకుంటాను. 2 సార్లు చేయించుకుంటున్నాను. ఓకే. ఎక్కడ చేయించుకుంటున్నారు మీరు? సోంపేట సెంటర్లో చేయించుకుంటున్నాను. సోంపేటలో ఒక ఇది ఒకటి ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డయాలసిస్ సెంటర్ ఉంది. ఇప్పుడు పలాసలో పెద్ద డయాలసిస్ సెంటర్ కట్టారు సార్. అది ఇప్పుడు చాలా మంచిది సార్. ఇంకా ముందు ఏమైనా కావాలంటే మనం శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా ఇక్కడ జగనన్న సెలవు వల్ల అది ఇక్కడ అయిపోద్దని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఏ ప్రభుత్వం బాగుంది మరి? ఇప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు ప్రభుత్వం మీకు పేషెంట్లకు సంబంధించి ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం బాగుందండి. ఏమి ఇస్తున్నారు మీకు? పెన్షన్ ఇస్తున్నారు. మెడిసిన్ కూడా కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని కొనుక్కుంటున్నాం బయట. అది కూడా అన్ని ఇస్తా అంటున్నారు ప్రభుత్వం. అది కూడా మొన్న కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను నేను. మాట్లాడితే మెడిసిన్ మాట్లాడారా? అవును సార్. మొన్న ఇక్కడికి వచ్చారు కదా హాస్పిటల్ ఓపెనింగ్కి పలాస. నేను వెళ్ళి సార్తో కలిసి మాట్లాడాను. ఏమన్నారు ముఖ్యమంత్రి? ఏమన్నారు? ఏం కావాలని అడిగితే, సార్ ఆర్థిక సాయం కావాలంటే నాకు 1,00,000 రూపాయలు రాసి ఇచ్చారండి. ఇవాళ నిన్న మన కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టరేట్ దగ్గర నిన్న చెక్ తీసుకుని వచ్చాను నేను. చెక్ ఉందా ఇప్పుడు? అయితే ఇప్పుడు ఇవాళ బ్యాంకులో వేసాను సార్. బ్యాంకులో వేసారు కలెక్టర్. ఎందుకని అడిగారు? అంటే ఆర్థిక సాయం అడిగారు. ఆర్థిక సాయం సార్. నాకు 3 ఆడపిల్లలండి. ప్రస్తుతానికి మా ఇంటి పరిస్థితి ఏం బాగాలేదు. ఇలాగ ఉంది సార్. వచ్చిన పెన్షన్ నా వైద్యం కోసమే సరిపోతుంది. అది కూడా చాలడం లేదు. సరిపోతుంది. నాకు ఏదైనా సాయం కావాలని చెప్పాను. ఏం సాయం కావాలి చెప్పాను సార్ అంటే, సరే ఆర్థిక సాయం ఏమైనా చేయండి. నాకు మా 10th క్లాస్ చదువుతున్న మా ఆవిడ ఉంది, ఇంటర్మీడియట్ చదువుతున్న నా కూతురు ఉంది. ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంకేం చేయించండి సార్ అంటే ఆయన అప్పుడు తక్షణ సాయము 1,00,000 రూపాయలు రాసి ఇచ్చారు. వెంటనే ఆర్థిక సాయం వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? నమ్మలేకపోతున్నా సార్. కళ నిజమని అనిపించింది. నన్ను వెళ్ళి కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న తర్వాత కళ నిజమైంది అనిపించింది సార్. చెప్పడం కాదు, చేసి చూపించే నాయకుడు కంపల్సరీ సార్. చేసింది అంటే చెప్పింది వెంటనే చేసి చూపించిన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది మర్చిపోతారు కదా. ఏమో సార్, మేము మాత్రం మర్చిపోలేము సార్. జీవితాంతం గుర్తుంటాం. ఉద్దానానికి 1-2 ప్రాజెక్టులు 700 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. జగన్ చేశాడు. ఏమేం చేశాడు అనుకుంటున్నారు? ఉద్దానానికి పెద్ద చెర్ల పంట పండించినట్టు అయింది సార్. ఇది కిడ్నీ హాస్పిటల్ అయితేనేమి, ఈ మంచినీరు ప్రాజెక్ట్ అయితేనేమి, అంటే ఎన్నో ఏళ్ళ కళ అతను ఒకసారికి పూర్తి చేసినట్టు అనిపించింది సార్. ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఎలా చూస్తున్నారు జగన్ని? దేవుడిలాగే చూస్తున్నారు సార్. మేమంతరం దేవుడిలాగే చూస్తాం జగన్ని సార్. ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు, జగన్ చూశారు. ఏమనిపిస్తుంది? జగన్ రెడ్డి గారి బస్ అనిపిస్తుంది.